ఇలాంటి సమయంలో మనం ఏం చేస్తాం, ఫైర్ రెస్క్యూ టీమ్ని పిలుస్తాం. వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ప్లేసెస్లోకి వెళ్ళలేకపోవచ్చు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో మోస్ట్లీ ఫైర్ ఇంజన్కి కాల్ చేస్తాం కదా, ఇకపై అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర ఫైర్ ఫైటర్ రోబోట్ ఉంది. ఫైర్ ఫైటర్ రోబోట్ ఏంటని ఆలోచిస్తున్నారా? సింపుల్ అండి, ఫైర్ ఇంజన్కి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఫైర్ ఫైటర్ రోబోట్ అంటాం. ఇక్కడ మనం బేసిక్గా చూస్తే ఫైర్ ఇంజన్కి ప్రోటోటైప్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఫైర్ ఇంజన్లో ఉండే ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఉంది అండ్ స్ప్రేయింగ్ ఉంది. ఇక్కడ మనం కెమెరాని కూడా ఫిక్స్ చేసాము. సో దీని వర్కింగ్ ఎలా జరుగుతుందంటే 360 degrees తిరుగుతుంది అనమాట. మనం ఏ మూమెంట్లో అయినా దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. దీని మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే, దీని మెయిన్ వర్క్ ఏంటంటే, ఫైర్ ఉన్న ప్లేసెస్లో మనం ఈ ప్రోటోటైప్ని యూజ్ చేసి ఫైర్ని కంట్రోల్ చేయొచ్చు. దీనివల్ల మెయిన్ యూజెస్ ఏంటి, ఫైర్ ఇంజిన్ రావడానికి టైం డిలే తీసుకుంటుంది. బట్ ఇది చాలా సింపుల్. ఇది మనం హౌస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు యూజ్ చేసుకోవచ్చు అంటానంటే, మనం దీన్ని రోబోటిక్స్ని యూజ్ చేసుకుని మనం మొబైల్ ద్వారా ఆపరేట్ చేస్తాం. సో ఒక్కొక్కరి మీద డిపెండ్ అవ్వకుండా మనల్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఫైర్ యాక్సిడెంట్స్ అంటే మేజర్లీ అక్కడ హ్యూమన్ లైఫ్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి, ప్రాపర్టీస్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో వాటి నుంచి మనం మన లైఫ్స్ని కానీ మన ప్రాపర్టీస్ని కానీ సేవ్ చేసుకోవడానికి ఈ ప్రోటోటైప్ని ఇంప్లిమెంట్ చేస్తాం. చూసినారు కదా, ఇది చాలా బేసిక్ స్ట్రక్చర్ ఉంది. మనం ఎలా అయినా రొటేట్ చేసుకోవచ్చు, 360 degrees రొటేట్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ మనం కెమెరాని కూడా ఫిక్స్ చేసాం. మన చుట్టూ ఉన్న ప్లేసెస్లో ఎట్ సైడ్ ఎక్కువ ఫైర్ ఉందో కూడా మనం ఫోన్ ద్వారా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే స్ప్రేయింగ్. వాటర్ని మనం ఈ విధంగా కూడా స్ప్రే చేయొచ్చు. చూసినారు కదా, ఇలా మనం ఫైర్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ లాస్ట్, బేసిక్గా ఇంత చిన్న ప్రోడక్ట్ అంత పెద్ద ఫైర్ని ఎలా రెడ్యూస్ చేస్తుందనే కదా మీ డౌట్. ఇది జస్ట్ ప్రోటోటైప్ మాత్రమేనండి. మాహి దీనిపై రీసెర్చ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నాడు. సో ఇటువంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాహి ఎక్స్పెరిమెంట్స్.